చిలకలూరిపేట పట్టణం జాతీయ రహదారి చినపసుమరు ఒగ్గేరుకు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో అయ్యప్ప స్వాములకు మాలదారులకు అన్నప్రసాదించిన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దసరా పండుగ నుండి మకర సంక్రాంతి వరకు ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి బుధవారం దేవస్థానంలో సామాన్య భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తారు. అందులో భాగంగా బుధవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ చైర్మన్ వేలంపల్లి రవిశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రాన్ని సందర్భంగా పురస్కరించుకుని ప్రతి బుధవారం దేవస్థానంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం దసరా నుండి సంక్రాంతి వరకు మాలదారులకు అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. మెడికల్స్ వెంకట్రావు, గురుస్వామి, చిలకల రామలింగేశ్వరరావు, తవ్వ చలపతిరావు, దివ్వెల విశ్వనాథం, సుబ్రహ్మణ్యం, ఊటుకూరు శ్రీనివాసరావు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కోటి బ్రహ్మాండ నాయకనే కోవి రంగమనే కోవి రచనే బాలకనే వాసియే వాసి వాసియే వాసియే భక్త చిత్తాది వాసియే భక్తాది సంవాయకనే గురువన్ గురవే అన్ని గురు మహానుభవానే హరిహరాసుతనే ఆపద బంధవనే జ్ఞానపడి బ్రహ్మాండ నాయకనే అర్జున్ కోవి అంటవనే అర్జున్ కోవి రచనే వృత్తపడి బాలకనే బాల సోదరుడే మోహిని సుదే మోహన రూపుడే మోక్షదాయకుడే మోక్షదాయకుడే మహాద స్నానమే జల్దియే నుడక్కియే మహాద స్నానమే దక్షిణ భారత నదియే శాస్త్రావే శాస్త్రావే వనమే సదా నదియే సదా స్నానమే సదా మేడే సదా ఏకమే సదా రక్తమే ఉండియే అట్టాళ విచారమే స్వామి శరణం. చిన్నపసుమర్రు అయ్యప్ప స్వామి దేవస్థానంలో స్వాములందరికీ సద్ది కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. స్వాములందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. 2 బంతులుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్వాములకి ఎటువంటి ఆటంకం లేకుండా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. స్వాములు ఈ చక్కని సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందని కోరుతున్నాను. స్వామి శరణం అయ్యప్ప. మనకి ఇక దేవస్థానం ముందు 108 రోజులు నిర్విఘ్నంగా అన్నదానం స్వామికి దీక్ష చేసుకున్న స్వామి మొత్తం ఎక్కడి నుంచో వస్తున్నారు. వాళ్ళకి ఇక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా బాగా మంచిగా అన్నదానం జరుగుతుంది. స్వామి చరణ్ అందరికీ ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ కూడా వాళ్ళకి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. స్వామి ప్రతి హిందువులు కూడా విభూతి కుంకుమ గంధంతో వెలుగుతూ ఉండాలి. 3వ శ్లోకం స్వామి శరణం మీరు చూసుకొని బొట్టు లేని వాళ్ళ మీద బొట్టు పెట్టుకోండి.
శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భగవాన్ శరణం భగవతి శరణం స్వామి సమామరాధరే శబరిమలే సర్వలోకని వాంతముఖ్యే కర్తవే శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం చిన్నపేట ఓగేరు అంటే ఓంకార తీర్థం దీని పేరు. వ్యవహారంలో ఓగేరు వాళ్ళు చూస్తూ ఉంటాం మనం. ఓంకార తీర్థం దక్షిణ వైపున సప్త దేవాలయాల సమాహారంగా ఏకశిలాలతో బదిలిటంబడితో స్వామివారి కొలువై ఉన్న మన దేవాలయంలో దసరా పండుగ నుంచి సంక్రాంతి వరకు కూడా అప్రతిహతంగా నిరాఘాటంగా సాగిపోతూ వస్తుంది అన్నదాన కార్యక్రమం. స్వామివారికి ప్రీతికరమైన అన్నదాన కార్యక్రమం. స్వామివారి అన్నదాన ప్రభుత్వం కూడా అంటాం మనం. గత 4 సంవత్సరాలు జరుగుతుంది. 5 సంవత్సరం ఈ సంవత్సరంతో 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను మొదలుపెట్టి. అలాగే సాయంత్రం భిక్షా కార్యక్రమం కూడా గత 18 సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తున్నాము. గడప హోమం అన్ని జరుగుతూ వస్తున్నాయి. ఈ మన ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా సువిశాలమైన ప్రాంగణంతో దీక్షదారులకందరికీ కూడా సకల సౌకర్యాలతో దీక్ష పూర్తి చేయాలనుకున్నప్పుడు ప్రతి అయ్యప్పకి కూడా మన దేవాలయంలో వసతి సౌకర్యాలు కల్పిస్తూ చక్కగా చేసుకుంటూ వస్తున్న దాతల సహకారంతో ఈ సంవత్సరం ప్రత్యేక ఉత్తర వైపున దీక్షదారులందరూ యాత్రికులకు అవసరమైనటువంటి బాత్రూమ్స్ లెట్రిన్స్ కట్టడం జరిగింది. ఈ సంవత్సరం ప్రారంభించడం జరిగింది. వచ్చే ఏడు అందరూ చక్కగా వాడుకోవచ్చు వాటిని. అలాగే బుధవారం అన్నదాన కార్యక్రమం ప్రత్యేకించి స్వామివారు బుధవారం అత్యుత్తరంగా ఉంటుంది కాబట్టి బుధవారం పూట స్వామివారికి అర్చాభిషేకాలు తర్వాత విధులు అర్చనలు చేయడం జరిగింది. స్వామివారి అగ్నితో స్వామివారి అగ్నితో ఉదయం పూట ఉపవాసాలు మొదలన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ప్రతి బుధవారం కూడా మన దేవాలయంలో అందరికీ దీక్షలో ఉన్నవారికి దీక్షలు లేని వారికి అన్నార్థులందరికీ కూడా దేవాలయం అన్నప్రసాదంగా తెలుసుకుంటుంది. ఈ యొక్క కార్యక్రమానికి నెలవారీ అన్నదాతలు సంవత్సర అన్నదాతలు ప్రతి బుధవారం అన్నదాతలు ఇలా సహకరిస్తూ వస్తున్నారు. కనుక ఇటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరిస్తూ దాతలు విడిగా విరాళాలు అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుగా కోరుతున్నాం. సహకరిస్తున్న దాతలకు సేవా కార్యకర్తలందరూ కూడా శ్రీ అయ్యప్ప స్వామి వారు, ఆ వెంకటేశ్వర స్వామి వారు, అలాగే శ్రీ ఓంకారేశ్వర స్వామి వారు సకల సౌఖ్యములు అక్షేశ్వరులు ఆయురాలు కలిగేట్టుగా కోరుకుంటాం. స్వామి శరణం స్వామి శరణం స్వామి.